హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాస్ వీడియోస్ ఛానల్. వాంగిబాత్ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసేసుకోండి. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, బెల్లం, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు అండ్ వంకాయ ముక్కలు, వాంగిబాత్ పౌడర్ ఎంటీఆర్ది నేను తీసుకున్నాను. అండ్ కావాల్సినంత నూనె అండ్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అన్నము. చల్లారుతుంది, అలాగా వేడివేడిగా వండుకున్నాను నేను అప్పుడే. ఇంకా ఒక బాండీ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఇంకా నూనె వేసుకొని మనం పోపు దినుసులన్నీ పక్కన రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి. ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి, ఆ ప్రాసెస్లో అలాగా వేయించుకోవాలి. సింపుల్ ప్రాసెస్, ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు, సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కటిగా అన్ని తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు మాత్రం నేను ఇప్పుడు వేయలేదు, ఎందుకంటే మాడిపోతుందని నేను ప్రాసెస్లో వేస్తాను. ఇంకా అన్నీ అలా నీట్గా మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. వేయించేసుకొని మనము వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నల్లగా అవ్వకుండా వంకాయ ముక్కలు. ఇంకా ఇవన్నీ బాగా ఏగిపోయాక వంకాయ ముక్కలు కూడా మనం అందులోని వేసేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ముక్కలు అనేది బాగా కొంచెం మెత్తబడాలి. ఆ టైప్లో మనం మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిపోయాక ఇంకా వాంగిబాత్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, నేను పసుపు వేసుకొని బాగా మగ్గాక ఇంకా వాంగిబాత్ పౌడర్ కూడా ఫుల్గా వేసేసాను నేను. వేసేసి బాగా కలిపేసుకోవాలి నీట్గా. ఇంకా అలాగే కలుపుకున్నాక ఇంకా చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసేసుకుంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇంకా నేను ఒక 2 మెంబర్స్ చేస్తున్నాను, అందుకే చూసి క్వాంటిటీ వైజ్ నేను వేసుకున్నాను. ఇంకా అది కొంచెం అలాగా వేగిపోయాక బెల్లం కూడా వేసేసుకోవాలి. లైట్గా తీసుకున్నాను. ఇంకా బెల్లం కూడా వేసేసుకొని నీట్గా తగినంత ఉప్పు వేసేసుకొని ఆ ప్రాసెస్లోనే నేను జీడిపప్పును కూడా యాడ్ చేసేసాను. ఇంకా అంతా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన చల్లార్చి పెట్టుకుని ఉంటాం కదా అన్నము వేసేసుకొని బాండి పక్కకు తీసేసుకొని నీట్గా ఉండలు లేకుండా అన్నం కలిపేసుకోవాలి. కలిపేసుకొని కావాల్సంటే పైన కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వాంగిబాత్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.